హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, మలక్పేట్. ఇవాళ మనం ఈ వీడియోలో పీసీఓడి, పీసీఓఎస్ గురించి తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో ఆడవారిలో చాలామందికి పీసీఓడి అనే ప్రాబ్లం ఉంది. చాలామందికి ఎందుకు వస్తుంది మేడం నాకు పీసీఓడి, ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ జనరేషన్లో చూస్తున్నాం, పిల్లలందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ అనేది తింటున్నారు. సో అంటే ఇంట్లో ఉంటున్నారు, ఫోన్స్ చూస్తున్నారు, టీవీ, అండ్ బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఆ చిల్డ్రన్. బయటికి వెళ్ళి ఆడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. దిస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది పిల్లలకి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ నాకు టైం ఉండట్లేదు మేడం, నేను చేయలేకపోతున్నా. ఎనీ ఆర్ ది అదర్, ఏదో ఒక రకంగా, లైక్ మీకు డాన్స్ ఇష్టమా, డాన్స్ చేయండి. లేదు వాకింగ్కి వెళ్ళండి, నేచర్ లవర్స్ వాకింగ్కి వెళ్ళచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళచ్చు. సో ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే పీసీఓడి అనేది ఓవర్కమ్ అవుతుంది మనకి. సో పీసీఓడి ఉంది అంటే ఎలాంటి సిమ్టమ్స్తో మనకి ప్రెజెంట్ అవుతారు పేషెంట్? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎక్కువ రోజులు పీరియడ్ రాకపోవడం, లేదా చాలా రోజులు అంటే 3 months వరకు పీరియడ్ రాదు, లేదా తొందరగా వచ్చేస్తుంది. ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళల్లో ఓవ్యులేషన్ అనేది జరగదు. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం. సో ఎగ్ ఫామ్ అవ్వదు, పెరగదు, రిలీజ్ అవ్వదు. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు మనకి? ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతారు. అండ్ ఇంకా ఏమేమి సిమ్టమ్స్తో ఉండొచ్చు మేడం అంటే హెయిర్ గ్రోత్, ఫేషియల్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ అయిపోతుంది, నెక్ దగ్గర అండ్ అండర్ ఆర్మ్స్ దగ్గర అట్లా డార్క్ అయిపోతుంది. సో హైపర్ పిగ్మెంటేషన్. యాక్నీ అంటే పింపుల్స్, ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఎందుకు అవుతాయి? మేల్ హార్మోన్స్ అనేది ఫిమేల్స్లో ఎక్కువ అయిపోతుంది అండ్ నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ హార్మోన్ లెవెల్స్. అందుకని మనకి ఫేషియల్ హెయిర్ ఇవన్నీ ఉంటుంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డయటరీ చేంజెస్ అనేది పీసీఓడికి చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, డయటరీ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ప్యాక్డ్ ఫుడ్, ఈజీ టు ఈట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వద్దు. ప్యాక్డ్ ఫుడ్ జస్ట్ అలా తీసామా తినేసామా, ప్యాక్డ్ డ్రింక్స్ అట్లా ఓపెన్ చేసామా డ్రింక్ చేసామా, ఇవన్నీ అసలు ఇట్స్ నాట్ గుడ్. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించుకోవాలి. సో ఇవి డయటరీ చేంజెస్ అని అంటాం మనం. ఓకే, ఈ డయటరీ చేంజెస్ కూడా మంచిగా ఫాలో అయ్యి పెళ్ళయి 6 నెలల వరకు కూడా ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీకి సంతానం కలగలేదు, బట్ నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నీ చేస్తున్నా మేడం కానీ నాకు ఇంకా కలగలేదు అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాల్సిందే మీరు. సో ఇప్పుడు మనకి పీసీఓడి అనేది ఇట్స్ అ మినిమం థింగ్. ఎగ్స్ బాగుంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో అడుగుతారు, ఎందుకు మేడం ఎగ్స్ ఉన్నాయి, నాకు కౌంట్ ఎక్కువ ఉంది, ఏఎంహెచ్ అనే టెస్ట్ నేను చేసుకున్నాను. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్, అది ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్, అది చేయించుకున్నా, అది కూడా బాగుంది, బట్ నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? ఎగ్ నెంబర్ బాగుంటుంది బట్ దాని క్వాలిటీ బాగుండదు, అంటే అది ఓవ్యులేషన్ అనేది జరగదు. సో మనము ఎగ్ మంచిగా ఉంది, నెంబర్ బాగున్నా మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ ఈ పీసీఓడి వాళ్ళల్లో. అంటే డయాబెటీస్, షుగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పీసీఓడి వాళ్ళకి షుగర్ వచ్చే తత్వం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో ఉంటే మన అండాశయంలో ఎగ్స్ బాగా రెస్పాన్స్ ఇస్తుంది మనం ఏ మెడిసిన్స్ ఇచ్చినా. ఆ రెస్పాన్స్ని పెంచడానికి కోసమే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయటరీ చేంజెస్ అండ్ షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. సో మినిమం ట్యాబ్లెట్స్తోనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుందండి పీసీఓడిలో. ట్యాబ్లెట్స్ ఇస్తాం ఎందుకు? ఎగ్ పెరగడానికి, ఎగ్ రప్చర్ అవ్వడానికి అండ్ ఫర్టైల్ టైం ఎక్స్ప్లెయిన్ చేసుకొని, అంటే ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే మీకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఇదంతా మనం ఫాలిక్యులర్ స్టడీలో చేసుకోవచ్చు. ఇది బేసిక్ ట్రీట్మెంట్. ఇన్ కేస్ ఇది చేసినా రాకపోతే వీ హ్యావ్ హైయర్ ట్రీట్మెంట్స్ ఫర్ పీసీఓడి. బట్ మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి అది మీ చేతుల్లోనే ఉంటుందండి. దట్ ఈస్ లైఫ్ స్టైల్ అండ్ డయటరీ మోడిఫికేషన్స్. థ్యాంక్ యూ. ఎనీ క్వైరీస్ మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి.